టీ20 వరల్డ్ కప్ 2024లో హై వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయార్క్లో వర్షం పడే అవకాశం ఉందని అక్యువెదర్ రిపోర్ట్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు, భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ సమయంలో 40% నుంచి 50% వర్షం పడే అవకాశం ఉందని అక్యువెదర్ తమ రిపోర్ట్లో పేర్కొంది. వర్షం పడే అవకాశం మధ్యాహ్నం 1 గంట సమయానికి 10% తగ్గి ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40% పెరుగుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా భారత పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ క్లాస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. పాక్తో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ నోవాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి రోహిత్ చేతివేలికి తాకింది. వెంటనే వైద్య సిబ్బంది గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి హిట్ మ్యాన్కు చికిత్స అందించారు. కానీ నొప్పి తగ్గుముఖం పట్టకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్ మధ్యలోనే వెనుదిరిగాడు. అయితే రోహిత్ గాయంపై టీం మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్ పాకిస్తాన్ మ్యాచ్కు దూరం అయితే టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. కాగా అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఫేసర్ మార్క్ అడైర్ వేసిన ఒక రాకాసి బౌన్సర్ హిట్ మ్యాన్ మోచేతికి తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విలవిల్లాడాడు. అయితే ఆ తర్వాత ఫిట్నెస్ సాధించిన హిట్ మ్యాన్ అనూహ్యంగా మరోసారి గాయపడ్డాడు. ఐర్లాండ్పై గెలిచి ఈ మ్యాచ్లో అడుగుపెట్టనున్న భారత జట్టు ఒకవైపు, ఆదిత్య యుఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు మరోవైపు తాడో పేడో తేల్చుకున్నాయి. ఇదిలా ఉండగా పాక్తో జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఇద్దరు భారత ఆటగాళ్ల రికార్డులు చాలా పేలవంగా ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో పాకిస్తాన్పై అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లో ఒకరైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ శర్మ పాకిస్తాన్తో 6 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను 68 పరుగులు మాత్రమే చేశాడు. 17 ఏళ్ల క్రితం 2007లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్పై వరుసగా పరాజయాలు చవిచూస్తూనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్పై మౌనంగానే ఉంది. పాకిస్తాన్తో ఇప్పటి వరకు మొత్తం 4 మ్యాచ్లు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2021-22 పాక్ బౌలర్ను 2 సార్లు ఎదుర్కొన్నాడు. అందులో అతను వరుసగా 11, 15 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్, సూర్య పాకిస్తాన్పై దారుణంగా విఫలమైనప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం భిన్నంగా పాకిస్తాన్ జట్టుపై చెలరేగిపోయాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పాకిస్తాన్తో 5 మ్యాచ్లు ఆడాడు. అందులో అతను ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. కింగ్ కోహ్లీ ఈ 5 మ్యాచ్ల్లో 4 అర్ధ సెంచరీల సాయంతో 308 పరుగులు చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.